జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ శోక సంద్రంలో మునిగిపోయారు. అందశ్రీకి ఎప్పటికీ మరణం లేదంటున్న గాయకుడు వరంగల్ శ్రీనివాస్, జూపాక శివతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రముఖ వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ మరణంతో కళారంగం నివ్వెరబోయింది. చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అందశ్రీ చనిపోవడంతో ఆయన మరణాన్ని తోటి కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వరంగల్ సీనన్న, తర్వాత జూపాక శివ, వీళ్ళంతా గాయకులు ఉన్నారు. వారిని అడిగి అందశ్రీకి వారితో ఉన్నటువంటి గుర్తులను, జ్ఞాపకాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ఈ సందర్భం? అందశ్రీ అన్న మౌలాల్లో ఉండే అతను, ఇప్పటికి కూడా మౌలాల్లోనే ఉన్నారు. ప్రతి ధూమ్ధామ్ వేదిక మేము షేర్ చేసుకున్నాం. ప్రతి ధూమ్ధామ్ వేదిక కానీ, నారాయణమూర్తి అన్న సినిమాలకు పాటలు రాయడం కానీ, మద్రాసు పోయి అన్న మద్రాసులో కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే అది పాదురా, కాదంటే ఏది లేదురా, నారాయణమూర్తి అన్న సినిమాకి రాయడం జరిగింది. అప్పుడు నేను కూడా రాసిన. ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ పాట రాసినప్పుడు ఆ పాటకు నేనే మ్యూజిక్ చేసిన. నా నూరేళ్ళ నా ఊరు ఓయమ్మ నా పల్లె సీమా, ఈనాడు ఎందుకింత చిన్నబాయే, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, ఆ కావ్యానికి నూరేళ్ళ నా ఊరని నామకరణం చేసింది అందశ్రీ అన్నే. అందశ్రీ అన్న విశ్వకవిగా చాలా గొప్ప అద్భుతమైన సాహిత్యం ఈ కళా ప్రపంచానికి అందజేసిండు. ఈరోజు అందశ్రీ అన్న ఆకస్మిక మరణం, హఠస్మరణం, దాన్ని ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధాకరమైన విషయం అది. ఆయన పోవడం ఊహించని విషయం. సడన్గా వార్త తెలిసరికి చాలా బాధగా ఉంది. కళాకారులు ఎవరు కూడా ఆయన తెలియని వ్యక్తులు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎవరు తెలియని వ్యక్తులు అంటూ ఉండరు. ఆయన బాల్యంలో కావచ్చు, తర్వాత జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని మీతోటి ఏమైనా షేర్ చేసుకునే? చాలాసార్లు చెప్పిండు, నాకు ఎలాంటి ప్రోత్సాహం లేదురా, నాకై నేను బంతిని ఎంత కిందికి కొడితే అంత పైకి లేచినా కానీ నాకు ముందు వెనక ఎవరు నాకు సపోర్ట్గా లేరు. నా అంతటా నేను ఒక తాపి మేస్త్రిగా పనిచేసి, నేను గొడ్ల కాసి నేను బయటకు వచ్చిన. నన్ను బిరుదురాజు రామరాజు గారు నన్ను చేరదీసిండ్లు చాలా కాలానికి అని చెప్పిండు. కానీ ఆయన చాలా బాల్యమంతా ఒక పరికి కంపలో పడ్డ బంతి రకంగా పెరిగిందని చెప్పిండు ఆయన. 3 గంటలు మాట్లాడినాను ఎంతగానో.